ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. బాబు గోవిందన్ గారు, ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్, మన ప్రధాని మోడీ భేటీ జరిగింది. అయితే ఇందులో చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే అమెరికాకి ఈ రష్యా ఇండియా ఈ భేటీ, పుతిన్ మోడీ భేటీతోటి ఏం సంకేతం వెళ్ళింది? అంటే జనరల్గా మామూలుగా ప్రతి దానికి ట్రంప్ అమెరికాకి రియాక్ట్ అవుతుంటారు కదా, ఈ విషయంలో ఏమీ రియాక్ట్ అవ్వలేదు అది. ఓకే. లెట్ us టాక్ అబౌట్ దిస్ అండి. ఇట్స్ ఫస్ట్ థింగ్ సార్, అమెరికాకి సంకేతం ఇయటానికి పుటిన్ భారతదేశముకి రావటం అన్నది కాదు. భారతదేశానికి రష్యాకి మధ్య సంబంధాల కోసం ఆయన వచ్చాడు. ఇప్పుడు మన దేశం యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనండి, నేషనల్ ఇంట్రెస్ట్ అనండి, ఆయన దేశం యొక్క ఇంట్రెస్ట్ అనండి, వీటిని పరిరక్షించుకోవడానికి ఆయన వచ్చాడు. ఏ కాంటెక్స్ట్లో వచ్చాడు అన్నది మనకి చాలా ముఖ్యమైన విషయం. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసీసీ అనేదైతే ఉందో అది పుతిన్ పేరున ఒక వారెంట్ జారీ చేసింది. ఇది వార్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ డీల్ చేసే కోర్ట్ అది. వాళ్ళు వారెంట్ ఇష్యూ చేసినప్పుడు ఆయన జాగ్రత్త పడ్డాడు. ఆయన ఎక్కడంటే అక్కడికి వెళ్ళకుండా. తమాషా ఏంటంటే అమెరికా కానీ, రష్యా కానీ, భారతదేశం కానీ, చైనా కానీ, ఈ 4 దేశాలు ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేసే ట్రీటీ ఏదైతే ఉంటుందో దాన్ని రాటిఫై చేయలేదు, సంతకం కూడా పెట్టలేదు. మనమైతే అమెరికా సంతకం పెట్టి విత్డ్రా అయింది. రష్యా అండ్ చైనా సంతకాలు పెట్టలేదు, భారతదేశం లాగానే. సో వారెంట్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత సంతకం పెట్టిన దేశాల మీద లేదు. ఫిబ్రవరిలో పుతిన్ అమెరికా వెళ్ళొచ్చాడు. ఎందుకంటే పుతిన్కి, ట్రంప్కి, అంటే రష్యాకి, అమెరికాకి వెనక నుంచి చాలా క్లోజ్ డీలింగ్స్ ఉన్నాయని, వీళ్ళ దౌత్యవేత్తలు వాళ్ళకి సపోర్ట్ చేశారని, ప్రీవియస్ ట్రంప్ ఎలక్షన్కి రష్యా నుంచే క్యాంపెయినింగ్ జరిగిందని ఇంటర్నెట్లో ఇవన్నీ ఉన్నాయి కదా. సో అమెరికా అండ్ రష్యా బయట ఏం మాట్లాడుకున్నా దెర్ ఈజ్ ఎ జనరల్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద లీడర్స్. అదే ట్రంప్ ప్రెసిడెంట్ ఈయన అయిపోయిన సెకండ్ టర్మ్ జెలెన్స్కీని పిలిచి క్లాస్ పెట్టడం ఇవన్నీ మనం చూసాం కదా, అది చాలా బ్యాడ్గా చేశారు కదా. ఆ కాంటెక్స్లో భారతదేశం తన తల నిటారుగానే పెట్టుకుని ఆయన అక్కడి నుంచి ఊరికే నేనే యుద్ధం ఆపానంటే చాలా దౌత్యవేత్తల బిహేవియర్ ఎలా ఉండాలో అలాగే చూపిస్తూ దెబ్బలాట పెట్టుకోకుండా వాస్తవాలు చెప్పటం అన్నది భారతదేశం చాలా గ్రేస్ఫుల్గా, డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేసింది. అంటే ఇప్పుడు ఇండియా మీద మీరు రష్యా వ్యాపారం అమెరికా చేసుకోకూడదు. చాలా ఆంక్షలు పెట్టిన పరిస్థితి ఈ రష్యా విషయంలో. అయితే ఇటువంటి ఆంక్షలు, ఈ ఒప్పందాల విషయంలో వీటిల్లో కూడా చాలా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఎస్ అండి, ఇది పెద్ద జోక్ అండి అమెరికా చేస్తున్న పనులు. ఎందుకంటే ఇదిగో 230%, 240% టారిఫ్స్ వేస్తాను నేను మీ మీద అంటాడు. తర్వాత మీరు నాతో మాట్లాడితే దాన్ని సగం చేస్తానంటాడు. అసలు అమెరికా అధ్యక్షుడికి టారిఫ్స్ విధించే కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా, కాంగ్రెస్లో ఈ విషయం నిర్ణయం జరగకుండా పెట్టే అధికారం లేదు, కోర్టులు కూడా చెప్పేసినాయి. సో ఈ టారిఫ్లన్నీ వెనక్కి, అంటే రోలింగ్ బ్యాక్. ఇప్పుడు 200%, 240%, 150%, 50% అని ఏదైతే బెదిరింపులు అయినాయో ఆ కనెక్షన్లో ఆ టారిఫ్స్ని వెనక్కి తీసుకోవాలి, కోర్ట్ ఆర్డర్ అది. రెండోది, టారిఫ్స్ అంటే ఎవరు కడతారండి? అమెరికన్లే కదా కట్టేది. ఇప్పుడు భారతదేశం నుంచి నేను ఏదైనా ఆయనకు అమ్ముతుంటే డాలర్ది $1.5 అయింది. $1.5 కట్టేది ఎవరు? అమెరికా పౌరుడే కదా, లేదా అమెరికాలో ఒక వినియోగదారుడే కదా. ఆ దెబ్బ బాగా తగులుతుంది, రేట్లు పెరుగుతున్నాయి, ప్రజల్లో ప్రొటెస్ట్ వచ్చింది, అసలు కోర్టులు నీకు ఈ అధికారం లేదని చెప్పినాయి. దానివల్ల అది వెనక్కి వెళ్తుంది. భారతదేశాన్ని బెదిరిస్తున్నారు, మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు. ఇది నిజాయితీ లేని మాటలు. ఎందుకంటే రష్యా నుండి గ్యాస్ కానీ
హైడ్రోకార్బన్స్ అంటాం కదా, ఆయిల్. మనం ఆయిల్ అంటాము, హైడ్రోకార్బన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. యూరప్ తీసుకున్న దాంట్లో 10వ వంతు అనుకుంటా మనం కొనేది. ఏ రష్యాతో యుద్ధం చేస్తున్న యూరోప్ ఉందో వాళ్ళందరూ కొనుక్కుంటున్నారండి అక్కడ. వాళ్ళు మన దేశాన్ని ఊరికే, మనం హైదరాబాద్లో చిడాయిచ్చటం అంటాము, చిడాయిస్తూ ఉంటారు, ఊరికే మాట్లాడుతూ ఉంటారు. నిజాయితీ లేని ఆబ్జెక్షన్ మొదటిది. రెండోదండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రష్యా నుండి చీప్ రేట్లకి ఆయిల్ మనం మొన్నటి వరకు కొనుక్కున్నామండి. రూపాయల్లో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం. రష్యాకి ఇండియాకి బ్రిక్స్ దేశాల మధ్యలో వాణిజ్యము అమెరికన్ డాలర్తో చేయాల్సిన అవసరం ఉంది, రూపాయల్లో చేసుకున్నాం. అవును. చేసుకున్నప్పుడు మనకి చాలా తక్కువకు వచ్చింది ఆయిల్. తక్కువకు వచ్చింది కానీ భారతదేశంలో వినియోగదారుడికి దాన్ని అడ్వాంటేజ్ ఇవ్వలేదు. అదే కదా సమస్య. అంటే మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్లో రేటు కన్నా తక్కువకి భారతదేశానికి ఆయిల్ వాళ్ళు ఇస్తుంటే తక్కువకి తీసుకుని భారత ప్రజలకి మట్టుకు ఎక్కువ రేటుకే అమ్ముతున్నారు. రెండోది, ఇవి రిలయన్స్కి ఎక్కువ వస్తున్నాయి. పాతాళగంగా ప్రాజెక్ట్లో అక్కడ ఆయిల్ రిఫైన్ అయినాక ఎక్కడికి వెళ్తుంది అంటున్నారు, ఈ ఆయిల్ అమెరికాకి వెళ్తుంది. అమెరికా ప్రకారం ఇరాన్ నుంచి, రష్యా నుంచి కొనకూడదు, ఇండియా నుంచి కొనుక్కోవచ్చు కదా. సో ఈ ఈ పనికిరాని అరుపులు అరవటం, ఇండియాకి వచ్చే ఆయిల్ని ఇండియా నుంచి వాళ్ళు కొనుక్కోవటం, ఇది చేస్తున్నారు, నిజాయితీ లేని పని. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంక్రీట్ థింగ్స్ అండి, 1947 నుండి ఈ రోజు వరకు నేను వేసిన, చూచాయిగా వేసిన లెక్కల ప్రకారం ఒక $85 బిలియన్, అంటే డాలర్ ఈక్వివలెంట్ ఇంపోర్ట్స్ మనం రష్యా నుంచి చేసుకున్నాం అండి. ఏ ఇంపోర్ట్స్? ఆర్మ్స్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. 85 బిలియన్, $1 బిలియన్ అంటే ఈరోజు 9,000 కోట్లు. సో ఇన్ని వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల విలువ, డాలర్ల విలువ ఉన్న ఆర్మమెంట్స్ని మనం కొనుక్కున్నాం. ఇవాళకి కూడా 60% మన ఆయుధాలు రష్యన్ ఆరిజిన్. అమెరికా నుండి మనం ఒక 15 కోట్ల, రఫ్లీ 15 బిలియన్ డాలర్ల, ఐ విల్ బి క్లియర్ అండి, 85 బిలియన్ ఫ్రమ్ రష్యా డాలర్స్ అండ్ అబౌట్ 15 బిలియన్ ఫ్రమ్ అమెరికా అండి. అంటే మనం చాలా తక్కువ కొంటున్నాం అమెరికా నుంచి. అమెరికా వాళ్ళు ఎవరికి అమ్ముతున్నారు? లేదు, గ్రాంట్గా ఎవరికి ఇస్తున్నారు? పాకిస్తాన్కి ఇస్తున్నారు. మనకి రష్యా వాళ్ళు ఎంత అమ్మారో దాదాపు అంత విలువ ఉన్న ఆయుధాలని పాకిస్తాన్కి అమెరికా సప్లై చేసింది. దాంట్లో 1/3 ఈ న్యూయార్క్ మీద ఒసామా బిన్ లాడెన్ దాడులు జరిగినాక, 9/11 అప్పటిది 9/11, అప్పటిది తీసేసినా కూడా దాదాపు $50 బిలియన్ ఆయుధాలు నువ్వు 9/11కి ముందు ఇచ్చావు. ఎందుకు ఇచ్చావంటే పక్కన రష్యా ఆఫ్ఘనిస్తాన్ని దాడి చేసింది. ఇరాన్కి పక్కనే ఉంటుంది కదా పాకిస్తాన్. ఇరాన్లో ఎంత ఆయిల్ ఉందో పాకిస్తాన్లో కూడా అంతే ఆయిల్ ఉన్నది అని శాస్త్రవేత్తల నమ్మకం. రేపో ఎల్లుండో పాకిస్తాన్ నుండి ఆ ఆయిల్ వస్తే, ఇప్పుడు పాకిస్తాన్కి యువతలే గుజరాత్ ఉంది కదండి, మనం గుజరాత్లో ఆయిల్, అక్కడ బాంబే హైలో ఆయిల్, అదంతా ఒక జియోగ్రాఫికల్ రీజన్. అక్కడ చాలా ఆయిల్ ఉందని, ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నంత ఆయిల్ పాకిస్తాన్లో ఉంటుందని, అది వచ్చినప్పుడు అమెరికా దాని మీద ఒక కన్నేసి ఉంటుందని, అందుకని వాళ్ళకి ఆయుధాలు ఇవ్వటం, ఆఫ్ఘనిస్తాన్ని మనసులో పెట్టుకుని చైనాకి కౌంటర్గా ఉండటానికి అవసరం వచ్చినప్పుడు మాత్రమే భారతదేశాన్ని కలుపుకున్నారు అమెరికా వాళ్ళు. అప్పటి వరకు భారతదేశం ఏమి అంత ఫ్రెండ్లీ కంట్రీ కాదు వాళ్ళకి. ఇప్పుడు మనకి సూపర్ కంప్యూటర్ అమ్మాలి అని అంటే అమ్మటానికి వీల్లేదన్నారు. 2008లో న్యూక్లియర్ డీల్ ఎందుకు? మనము న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో భాగం కాదు కాబట్టి మనకి సూపర్ కంప్యూటర్స్ ఇవి ఇవ్వటానికి వీల్లేదు. మనకి అణు రియాక్టర్లు పెట్టుకోవడానికి కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయకూడదు అని కట్టడి చేశారు. ఓ పక్కన పాకిస్తాన్ తీసుకొనిస్తూ. అవన్నీ మన న్యూక్లియర్ డీల్ అయినాక, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో లిబరలైజ్ చేశాక వాళ్ళ దేశాల్లో
గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి వాళ్ళ గ్రోత్ నెగటివ్కి వెళ్ళి భారతదేశం గ్రోత్ 8-9%కి వచ్చేటప్పటికి ఈ అవకాశాల కోసం చైనాకి ఒక కట్టడి చేయటం కోసం భారతదేశాన్ని ఆ క్వాడ్ గ్రూప్లో కలుపుకున్నారు. ఇన్ని చేసిన వాళ్ళు ఎన్నిసార్లు బెదిరించారండి మనల్ని? జనవరి నుండి ఇంకా సంవత్సరం కాలేదు. ఎన్నిసార్లు బెదిరించాడు ఆయన, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కాబట్టి మన పాత మిత్రులు ఎవరో వాళ్ళని దూరం చేసుకోవటం అన్నది విజ్ఞతతో కూడిన పని కాదు. ఆఫ్ కోర్స్ ఇది ఆర్మమెంట్స్ గురించి చెప్పాను. ఎక్స్పోర్ట్స్ అన్నది అమెరికా వైపు ఉన్నాయి. సో ఇండియా చాలా డెలికేట్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అబ్సల్యూట్లీ అండి, ఇప్పుడు రష్యాకి మన ఎగుమతులు ఏమంత ఎక్కువ లేవు. రష్యా ఎటువంటి దేశం అంటేనండి, దాని సైజ్ ఎంత అమెరికా కంటే పెద్దది కదా. ఇప్పుడు ఆ దేశంలో ఏ దేశం నుండి దిగుమతి చేసుకోకుండా తన దేశాన్ని నడుపుకునే, ఏది సోవియట్ యూనియన్ గురించి మాట్లాడటలేదు, స్మాల్గా ఉన్న ఇప్పటి రష్యా అప్పటి సోవియట్ యూనియన్ కాదు. ఈ సోవియట్ యూనియన్లో ఉన్న వనరులు, వాళ్ళకున్న నాట్ దట్ అడ్వాన్స్ టెక్నాలజీ, దాంతో ఆ దేశం నడిచిపోతుంది. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోక్కర్లా, వాళ్ళకు ఆయిల్ ఉంది. యూరప్ కంతా తమ మీద యుద్ధం చేస్తున్న యూరోపియన్లు కూడా ఆయిల్ వాళ్ళే అమ్ముతున్నారు. సో రష్యా హ్యాస్ ఎ పవర్ which is not to be forgotten. Of course, it's not an economic giant. China has become one. ఇప్పుడు సగటున ఆదాయం అండి, జీడిపి, ఇండివిజువల్ పర్ క్యాపిటల్ జీడిపి అమెరికాకి $85,000 అండి పర్ ఇయర్ వాళ్ళ యావరేజ్ పర్ క్యాపిటా. అది రష్యాలో 13,000. భారతదేశంలో ఎంత అనుకుంటున్నారు? 2,500. సో మనం చాలా పర్ క్యాపిటా దగ్గరకు వచ్చేటప్పుడు చాలా తక్కువ ఉంది మనకి. కానీ మనం 1.5 బిలియన్ పీపుల్ కాబట్టి 4 ట్రిలియన్ 5 ట్రిలియన్ కనిపిస్తుంది. ఇండివిజువల్ పర్చేసింగ్ పవర్ అన్నది తక్కువగా ఉంటుంది. సో మన రాజకీయ నాయకులు మన యాక్చువల్ పరిస్థితిని బేరీజ్ వేసుకోవాలి. మనం ఎగుమతులు ఎక్కువ ఇక్కడికి చేస్తున్నాము, మనకి ఎనర్జీ, ఇప్పుడు మనకు ఆయిల్ ఎవరు ఇవ్వాలండి? మన 70% ఆఫ్ అవర్ ఆయిల్ ఇంపోర్ట్స్, ఆయిల్ యూజ్ ఈజ్ ఫ్రమ్ ఇంపోర్ట్స్. సౌదీ అరేబియా కావచ్చు, మొన్నటి వరకు ఇరాన్ కావచ్చు, రష్యా కావచ్చు. మన దేశంలో మనం ప్రొడ్యూస్ చేస్తున్నది ఈజ్ నాట్ ఇనఫ్. సో 70% భారతదేశం, మనకు ఒక 85, ఐ ఫర్గెట్ ద నంబర్ అండి, బట్ ఇన్ దట్ ఏరియా ఒక $80 బిలియన్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ ఉంది మనకి పర్ ఇయర్. ఎక్కడి నుంచో కొనుక్కోవాలి కదా మనం. సో మనం జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి డాలర్లు ఇచ్చి కొనాలి, కొంతమందికి రూపాయలతో కొనుక్కోవచ్చు. ఈ బ్యాలెన్స్ మన దేశం బాగా చేసింది అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఎంత 4 ట్రిలియన్ అని చెప్పుకున్నా, యాజ్ ఐ టోల్డ్ యూ, పర్ క్యాపిటల్ 2,500 కదా. అమెరికాకి 85,000, చైనాకి 12,500, రష్యాకి 13,500, సంథింగ్ లైక్ దాట్. సో పర్ ఇండివిజువల్ వాళ్ళ కెపాసిటీ చాలా ఎక్కువ. అయినా కూడా భారతదేశం ఈజ్ ఎ సీరియస్ ప్లేయర్ ఆన్ ది ఇంటర్నేషనల్ ఎరీనా అని మనం రాజీవ్ గాంధీ దగ్గర నుంచి చూసుకుంటే మన్మోహన్ సింగ్ ద్వారా నేటి వరకు there is a strength. Of course, that is reflected in the foreign currency reserves the country has. ఇప్పుడు చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖర్, మనం గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాల్సి వచ్చింది కదా, అప్పులు తీర్చడానికి, నెలసరి బిల్లులు, దేశానికి నెలసరి బిల్లులు కట్టడానికి. అటువంటిది ఇవాళ $700 బిలియన్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇది మన్మోహన్ సింగ్ గారి క్రెడిట్ నిజానికి. అండ్ దట్ సక్సెస్ ఈస్ కంటిన్యూయింగ్ అండ్ దట్ ఈస్ సంథింగ్ టు బి వెల్కమ్. ఈ కాంటెక్స్ట్ లో మనం పుతిన్ గారి విజిట్ ని మనం చూడాలండి.